నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం. మనం వైజయంతి అన్నదే చెప్పాను కదా, వైజయంతి అన్నది కృష్ణుడి మెడలో ఉండే మాలని వైజయంతి మాల అంటారు. ఆయన పేరు దీంతో మనం ఈ ఛానల్ పేరు పెట్టుకున్నాం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం భగవద్గీత చదవాలి. మన షాప్కి ఎవరు వచ్చినా ప్లీజ్ మీరు కృష్ణుడిని డెకరేటివ్ పీస్గా పెట్టుకోకండి. ఆయనకు ఒక ప్లేస్ ఉంది, ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో మీరు పెడితే మీకు లైఫ్లో ఎలా కలిసి వస్తుంది అనేది చెప్తాం. ఒకటి, పిల్లలకి పెళ్లి కాని వాళ్ళు పెట్టుకోవాలి. పెళ్ళైన తర్వాత దాన్ని వేరే పొజిషన్లోకి మార్చాలి. ఆ తర్వాత కూడా అదే పొజిషన్లో పెడితే అది కుదరదు, మంచిది కాదు అనేది ఒక మాట అన్నమాట. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే, ఒక 2 శ్లోకాలు భగవద్గీత మీరు చదవండి అని చెప్తాను. అందరూ నన్ను తిట్టుకోవచ్చు కాక, ప్లీజ్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ రోజుకు ఒక శ్లోకం అన్నా చదవండి. ఇది గరికపాటి వారు చెప్పారు, మీరు వినే ఉంటారు. రోజు ఒక శ్లోకం, దానికి అందులో ఉన్న అర్థ తాత్పర్యం ఏదైతే ఉందో అదే చదవండి. మీకు అర్థం అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, కానీ దాని యొక్క సిగ్నిఫికెన్స్ మీకు లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు తెలిసి తీరుతుంది. అందుకోసం చదవండి. కానీ ఇంకొక పద్ధతి ఉందండి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలు పెట్టామా కాకుండా ర్యాండమ్గా పుస్తకం ఇలా ఓపెన్ చేస్తే మీకు ఏ శ్లోకం అయితే కనిపించిందో ఆ శ్లోకం చదివి అక్కడ కౌంతేయ అంటాడు, అంటే కుంతిపుత్రుడు అనేది కదా, కుంతిపుత్రుడు అర్జునుడు అంటాడు. ఆ కుంతిపుత్రుడు అర్జునుడి ప్లేస్లో మీ పేరు అనుకొని ఇది కృష్ణుడు నాతో చెప్తున్నాడు అనేది మీరు అనుకోండి. మీకు కొన్ని రోజుల్లో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అనేది మీకే అనిపిస్తుంది. మీరు ఇది ట్రై చేయండి. నేను ఇది విన్నాను, చాలామంది దగ్గర ప్రత్యక్షంగా చూశాను. మీరు ఇది చెయ్యండి, మీకు కూడా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికి తీరుతుంది. గుర్తుంది కదా, ర్యాండమ్గా పేజ్ తీయండి. ఆ పేజ్లో మీకు ఏ శ్లోకం అయితే కనిపించిందో ఆ శ్లోకం అర్థ తాత్పర్యంతో చదువుకోండి. అక్కడ కౌంతేయ అన్న చోట మీ పేరుని మీరు అన్వయించుకొని కృష్ణుడు నాకు ఇది చెప్పాడు అనేది మీరు ఊహించుకోండి. మీరు దాని ప్రకారంగానే మీరు ఒకసారి చదువుకోండి. తప్పకుండా మీకు జవాబు దక్కి తీరుతుంది కదండి. ప్లీజ్ మీరు చేయవలసిందల్లా చిన్న పని, మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మీకు నేను చాలా చెప్తాను. మీకు అది లైఫ్లో చాలా ఉపయోగపడి తీరుతుందండి.